నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ వాయిషు. ఫ్రెండ్స్, నేను లాస్ట్ షాట్లో ప్రయాగరాజ్ మహాకుంభమేళ యాత్రకు అయితే వెళ్తున్నానని ఒకటి చెప్పాను. అదేవిధంగా నేను ప్రయాగరాజ్ అయితే వచ్చాను. ఈ కుంభమేళ స్పెషల్, మనం రావడానికి గల కారణాలు, మనకు ఎంత ఖర్చు వచ్చింది, ఈ కుంభమేళలో చూసే ప్లేస్లు ఏంటి అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మహాకుంభమేళ అంటారు దీన్ని. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. నార్మల్గా అయితే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది మహాకుంభమేళ అంటారు దీన్ని, అందుకనే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది ప్రపంచంలోనే 4 జరుగుతాయంట ఇలాంటి కుంభమేళలు, అందులో ఇది ఒకటి అనమాట. అందుకే కోట్ల మంది జనం కదిలి వస్తున్నారు. ఈ కుంభమేళకు ప్రపంచం నుండి కూడా ఒక్కొక్క రాష్ట్రం, మన రాష్ట్రాల నుండి కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా వస్తున్నారు. దీనికి గవర్నమెంట్ వాళ్ళు అంచనా 40 కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడైతే 40 నుండి 60 కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే పోయినసారి కుంభమేళ జరిగినప్పుడు ఇది ప్రయాగ్ అనే పేరు తెలియదు ఎవరికి, ప్రయాగరాజ్ అనే పేరు. ఇప్పుడు 2018లో యూపీ గవర్నమెంట్ అలహాబాద్ నుండి ప్రయాగ్ అనే పేరు మార్చారు, ప్రయాగరాజ్ అనే పేరు మార్చారనమాట. దీన్ని ప్రధానమంత్రుల నగరం అని కూడా అంటారు. మన దేశానికి ఉన్న 15 మంది ప్రధానమంత్రుల్లో 7 ప్రధానమంత్రులు ఈ నగరం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే దీన్ని ప్రధానమంత్రుల నగరం అని కూడా అంటారు. మళ్ళా మన ఇక్కడ 2 నదులు ప్రవహిస్తాయి కాబట్టి సంగం ఉంటుంది కాబట్టి సంగం నగరం అని కూడా అంటారు అనమాట. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నదికి 2 వైపులా ఘాట్స్ అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా 2 కిలోమీటర్లు ఉండవచ్చు అనమాట ఇలాంటి ఘాటు. అదేవిధంగా నది దాటడానికి కూడా బెలూన్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు. ఆ బెలూన్ బ్రిడ్జెస్ 1 వే కూడా చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. జనాలు అనేది తొక్కిసలాట జరగకుండా ఎక్కడికక్కడ వీళ్ళు కట్టుదిట్టం చేస్తుండ్రు. నేనైతే ఘాటు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా ఇప్పుడే. ఈ ఘాటు మనకు ఫస్ట్ ఎంటర్ అయ్యే ఘాట్ అనమాట. ఇందులో నుండి ఆ నదికి అటు సైడ్ వెళ్తే సంగం ఘాట్ వస్తుంది. అక్కడ గంగా ఏమైనా 2 నదులు కలుస్తాయి కాబట్టి అక్కడ చేస్తే మంచిది అని అంటారు. కాకుంటే ఈ క్రౌడ్లో ఎక్కడ చేసినా పర్లేదు, చేసి వెళ్ళాలి అంతే. ఇక్కడ చూడవలసిన ప్లేస్లు అంటూ పెద్దగా ఏమీ లేవు. ఈ నది ఒడ్డునే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఒకటి ఉన్నది. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఒక కిలా ఉంటుంది, అక్బర్ కిలా, అది చూడదగ్గ ప్లేసు. ఇంకొకటి మన వాసుకి, ఇప్పుడు పాముకు సంబంధించిన ఒక గుడి ఉంటుంది, అది చూసేది ఉంది. అంతకు మించి చూసేది ఏమీ లేవు. దగ్గరలో ఉన్న కాశీ తర్వాత ఇంకో దగ్గరలో ఉన్న మన అయోధ్యకు అయితే చూడదగ్గ ప్లేసులు. చూడండి, మనం ఘాట్లోకి దిగిన ప్లేస్ అనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి ఘాట్లోకి రావడానికి ప్లేస్లు. కనుచూపు మేర ఎంత దూరం కనిపిస్తే అంత దూరం వరకు అయితే లైట్లే ఉన్నాయి. అంత దూరం అయితే ఘాట్లు కూడా వేశారు. సుమారుగా 3 కిలోమీటర్ల వరకు అయితే ఘాట్ ఉండవచ్చు. ఈ ఘాట్లలోకి వెళ్ళి మనం ఆ బెలూన్ బ్రిడ్జెస్ కూడా వేశారు. నదికి అటువైపు నుండి ఇటువైపు, ఇటువైపు నుండి అటువైపు రావడానికి మన బ్రిడ్జెస్ కూడా కొత్తగా ఏర్పాటు చేశారు టెంపరవరీగా. నది లోపల నుంచి అటువైపు ఇటువైపు నటు పోవడానికి పడవలు కూడా ఉన్నాయి. నాటు పడవలు కూడా చాలానే ఉన్నాయి. ఇది మధ్యలోకి తీసుకెళ్ళి కూడా మనకు స్నానాలు చేపిస్తున్నారు. 500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒక మనిషికి. నది మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ స్నానాలు చేసినాక మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఒడ్డుకు వదిలిపెడతారు. ఇది సంగం ఘాట్ అనమాట. ఈ ఏరియాలోనే గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన టెంట్లు ఉన్నాయి. చూడండి, కనిపించేటివి గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన టెంట్లు అనమాట. ఇందులో వాష్రూమ్స్ ఇంకా అన్నీ బాగానే ఉన్నాయంట. గంగా నీళ్ళు తీసుకుపోవడానికి ఇక్కడ బాటిల్ అయితే ఫుల్గా అమ్ముతారు. గంగా నీళ్ళు ఇంటికి తీసుకుపోవద్దని అయితే చాలామంది అయితే చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇంత పవిత్రంగా మన ఇల్లు ఉండవని. మొనాలిసాని చూద్దాం అనుకున్నా, పాపం మొనాలిసా అయితే లేదంట. సెక్యూరిటీ రీజన్ వల్ల బయటికి అయితే పంపించారు. ఇది మనకు సంగం ఘాటు ఏరియా అనమాట. గవర్నమెంట్ వాళ్ళు వేసిన టెంట్లు కనిపిస్తున్నాయి కదా, అవే గవర్నమెంట్ వాళ్ళు వేసిన టెంట్లు. ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఎవరైనా రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వస్తే బాగుంటుంది. క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి ఈ ట్రిప్కి వచ్చిన బడ్జెట్ అయితే వచ్చేసి, నేను జనరల్ టికెట్కి అయితే వచ్చాను ఖమ్మం నుండి ప్రయాగ. 375 రూపాయలు అయితే మనకు ప్రయాగ రావడానికి పడింది. ప్రయాగ స్టేషన్లో దిగినాక ఆ స్టేషన్ నుండి ఘాట్ వరకు 25 రూపీస్ అయితే తీసుకున్నారు. అంటే 400 రూపాయలు అయితే మనకు ప్రయాగరాజ్ రావడానికి ఖర్చు అయింది. మళ్ళీ పోవడానికి సేమ్ అదే 400, 800 తోటి మనం ఖమ్మం నుండి ప్రయాగ రావచ్చు, పుణ్యస్నానం చేసి మళ్ళీ వెళ్ళొచ్చు. ఇక్కడ మన సోషల్ మీడియాలో అయితే నాగసాధులు కోట్ల మంది వచ్చినట్టుగా అయితే కనిపించారు. ఇక్కడ వచ్చి చూస్తే 1-2 మాత్రమే నాగసాధులు ఉన్నారు. వాళ్ళు వచ్చే విషయం ఎవరికి తెలియదంట, వెళ్ళేది ఎవరికి తెలియదంట. ఎక్కడికి వెళ్తారో, ఎక్కడి నుండి వస్తారో కూడా ఎవరికి తెలియకుండా వచ్చి వెళ్తారంట. కనిపిస్తున్నాయి కదా, ఇవే ఈ ఐరన్ బుర్రల మీదే మనకు గిజ్జులు వేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఇవి మళ్ళీ అయిపోయినాక తీసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు అన్న కదా.
ఇలాంటి బ్రిడ్జిలు చాలానే ఉన్నాయి, 7-8 అయితే నాకు కనిపించినాయి. నేను ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేదు, 7-8 దానికైతే కనిపించినాయి నాకు. ఇది వెళ్ళే బ్రిడ్జి, అటు సైడ్ ఉండేది రైట్ సైడ్ మనకు కనిపించేది అది వచ్చే బ్రిడ్జ్ అనమాట. ఇలాంటివి చాలా ఎటకేలకు మనకు వచ్చిన పని అయితే అయిపోయింది. ప్రయాగరాజ్ కుంభమేళ యాత్రలో మన పుణ్యస్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎలాగో మన ఊరు నుండి అయితే చాలా దూరం వచ్చేసాము. ఇక్కడ దగ్గరలో ఉన్న కాశీ అలాగే అయోధ్య రామాలయం కూడా వెళ్ళాలనుకుంటున్నాను. జర్నీ ఫుల్ డీటెయిల్స్ అలాగే మనకైన బడ్జెట్ ఎన్ని రోజులు పట్టింది అనేది నెక్స్ట్